నమస్కారం. కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన మనస్సులో మనం ఏదైతే అనుకుంటున్నామో, మన ఎదుటివాడికి దానిని చక్కగా ఉన్నదున్నట్టుగా మనం చేరవేయగలగటం. దాంట్లో మన నైపుణ్యం ఎంత? వాటిని పెంచుకోవటం ఎట్లా? ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు రిసీవర్, సెండర్, మీడియం. రిసీవర్ అంటే రిసీవ్ చేసుకునేవాడు, సెండర్ అంటే పంపించేటువంటి వాడు, మీడియం ఒక భాష. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. సెండరు తను ఒక భాషలో తన భావాన్ని వ్యక్తం చేస్తాడు. వ్యక్తం చేసినప్పుడు రిసీవరు అంటే ఎవరైతే దాన్ని గ్రహిస్తున్నారో దాన్ని సరిగ్గా పట్టుకోవాలి ఆ భావాన్ని. ఉదాహరణకు ఒక తమిళ వ్యక్తి వచ్చి తెలుగు పల్లెటూరు వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంగళ తాయి పేరన్నా అన్నాడు అనుకోండి, వాడికి ఏం అర్థం అవుతుంది? ఏమి అర్థం కాదు. మీ అమ్మ పేరు ఏంటి అనడానికి ఉంగళ తాయి పేరన్నా అన్నాడు, ఏమీ అర్థం కాదు. వెంటనే దాన్ని రెసిప్రొకేట్ చేయలేడు, అంతే, అక్కడితోటి కమ్యూనికేషన్ ఆగిపోతుంది. మరి ఈ కమ్యూనికేషన్ కంటిన్యూ కావాలి అంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే భాషలో ఈ సెండర్ సరిగ్గా చెప్పగలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తికి అర్థం కాని భాషలో మనం ఏదో మాట్లాడితే ఉపయోగం లేదు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే హనుమస్వామి ఈజ్ ద అల్టిమేట్. మనల్ని మన పెద్దలు సుందరకాండ పారాయణం చేయండి అంటే సుందరకాండ పారాయణం చేయటం వల్ల పుణ్యం వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది ఒక్కటే కాకుండా సమాజంలో మనం ఎలా బతకాలి అనేటువంటి విషయాలు చాలా తెలుస్తాయి దాంట్లో. ఉదాహరణకు హనుమస్వామి చెట్టు మీద కూర్చుంటాడు, కింద సీతమ్మ వారు ఏడుస్తూ ఉంటారు. తాను శ్రీరామచంద్రుడు పంపించిన దూతను, రాముడి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చిన వాడిని అని అమ్మవారికి తెలియజేయాలి. ఎట్లా తెలియజేయాలి? సడన్గా కొమ్మ మీద నుంచి కిందకు దూకితే భయపడదు అమ్మవారు. కాబట్టి ఏం చేయాలి? ముందు అమ్మవారి అటెన్షన్ని డైవర్ట్ చేయాలి. ఎట్లా డైవర్ట్ చేయాలి? ఆమెకు తెలిసిన విషయాల గురించి మాట్లాడుతూ డైవర్ట్ చేయాలి. అందుకే ఒక పాట ఎత్తుకుంటాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ అంటూ ముందు ఆవిడ మామగారి దగ్గర నుంచి, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాల దగ్గర నుంచి పాట పాడుతున్నాడు. ఎవర్రా మా మామగారి గురించి, మా వారి పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడుతున్నది అని చెప్పి అమ్మవారు తల పైకెత్తి చూస్తుంది. పైకెత్తి చూసినప్పుడు ఒక కోతి కనపడుతుంది, వానరం కనపడుతుంది. హనుమస్వామి అంతకుముందే డిసైడ్ చేసుకుంటాడు, ఈవిడితోటి ఏ భాషలో మాట్లాడాలి. బ్రాహ్మణులు మాట్లాడే సంస్కృత భాషలో కనుక నేను మాట్లాడినట్టయితే బ్రాహ్మణులు మాట్లాడే సంస్కృత భాషలో నేను మాట్లాడినట్లయితే ఈవిడ నన్ను రావణాసురుడే ఈ వేషంలో వచ్చాడు అని అనుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి మామూలు మనుషులు మాట్లాడేటువంటి భాషలోనే ఈమెతోటి నేను మాట్లాడుతాను అంటే మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని డిసైడ్ చేసుకొని కిందకు దిగాడు అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. మామూలు మనుషులు మాట్లాడేటువంటి భాషను మాత్రమే నేను ఎంచుకుంటాను అని ఆయన కిందకు దిగుతాడు. దిగినప్పుడు సంభాషణ ప్రారంభించడం కూడా అంతే చక్కగా ప్రారంభిస్తాడు. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఆలోచించే వాళ్ళు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. నేను ఏ భాషలో చెప్పాలి, ఎలా చెబితే ఎదుటివాడికి అర్థమవుతుంది. సెండర్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మొట్టమొదట ఎంచుకోవాలి, ఇది తెలియాలి. భాష ఏమిటో తెలియ. ఇప్పుడు మేము ఒకచోట పనిచేస్తున్నప్పుడు గుడివాడలో మా ఇంట్లో పనిచేయడానికి వచ్చిన అమ్మాయిని అది బంద్ చేయమ్మా అన్నాం, స్విచ్ బంద్ చేయమ్మా అన్నాం.
బంద్ చేయమ్మా అంటే అర్థం కాలే. స్విచ్ కట్టేయమ్మా అనాలి. తెలంగాణలో బంద్ చేయి అంటే అది అర్థమవుతుంది. కానీ అక్కడ అర్థం కాలే. తర్వాత మాకు అర్థమయ్యి కట్టేయమ్మా అన్నాం. అంటే మనం ఏ భాషలో మాట్లాడాలి, ఎట్లా మనం కమ్యూనికేట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తెలిసే ఒక్క ఒక్క సమావేశంతో రామచంద్రుడు హనుమస్వామి యొక్క గొప్పతనాన్ని పట్టేస్తాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేదో విదుష శక్యమేవం విభాషితం. నా ఋగ్వేద వినీతస్య వినీతుడై ఋగ్వేదాన్ని నేర్చుకొనని వాడికి, నా సామవేదో విదుష సామవేదంలో వైదుష్యం లేని వాడికి, ధారణాశక్తితో యజుర్వేదాన్ని అధ్యయనం చేయని వాడికి ఈ విధంగా మాట్లాడడం సాధ్యమవుతుందా అని రామచంద్రుడు ఒకే ఒక్క సమావేశంలో హనుమస్వామి యొక్క గొప్పతనాన్ని గురించి ఇట్టే పట్టేస్తాడనమాట. కాబట్టి మన క్లాసిక్స్ చదవటం వల్ల మనకి ఏదో దేవుడు లేకపోతే ఇంకోటి ఏదో వస్తుందనేది కాసేపు పక్కన పెట్టండి. ఈ క్లాసిక్స్ వల్ల మనకు జీవితంలో ఏం కావాలి అనేటువంటి సరకు సరంజామా అంతా కూడా మన బుర్రలో నిండుతుంది. రాధాకృష్ణ అదొక్కటే కాదు, రాధాకృష్ణ పండితుడు ఇంకొక మాట అంటాడు, ఏ స్టడీ ఆఫ్ క్లాసిక్స్ గివ్స్ అస్ ఎ సెన్స్ ఆఫ్ సెరెనిటీ అంటాడు. మన మనస్సుల్లో ఒక ప్రశాంతత నిండాలి అంటే క్లాసిక్స్ చదవాలి. కాబట్టి పిల్లలకు రామాయణము మహాభారతాన్ని చక్కగా మీరు దగ్గర కూర్చొని మీ పిల్లలకు నేర్పండి. దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, రుచిని వాళ్ళు ఒక్కసారి మరిగితే జీవన విలువలు ఎన్నో తెలుసుకుంటారు వాళ్ళు. ధన్యుణ్ణి. నమస్కారం.